నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 28, 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి సాయంకాలం 6:55 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం ఉత్తర పాల్గొని రాత్రి 10:34 వరకు. తదుపరి హస్త. యోగం వ్యాగత రాత్రి 9:02 వరకు. కరణం భవ ఉదయం 6:31 వరకు. తదుపరి భాలవ సాయంకాలం 6:55 వరకు. వర్జం తెల్లవారుజామున 4:53 నుండి ఉదయం 6:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:17 వరకు. తిరిగి మరలా రాత్రి 11:05 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:57 వరకు. యమగండం ఉదయం 9:04 నుండి 10:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:59 నుండి సాయంకాలం 4:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమయం సాయంకాలం 6:31. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్తుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడిలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తొందరపాటు తన అస్సలు పనికిరాదు. అలాగే విద్యార్థులకు చేసే తప్పిదాల వల్ల విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నష్టాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు చెడు అలవాట్ల వల్ల ప్రమాదాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. మద్యపాన సేవనం చేసి వాహనాలు నడపడం వలన వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు అనుభవం లేక తీసుకునే నిర్ణయాల వలన వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. అలాగే నకిలీ విత్తనాల బెడద కూడా కనబడుతుంది. ఇక వైద్యులకు కూడా కష్టకాలం అని చెప్పవచ్చు. సినీ రంగం వారి ఇబ్బందులు పడతారు. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి నష్టం కలుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించకపోవచ్చు. ఇక అనేక రకాలుగా చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు మరింత జటిలమవుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మేషరాశి వారికి రోజు రాబడి విషయంలో అసంతృప్తి అనేది ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడి అనేది మీద పడవచ్చు. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు దుర్గా సూక్త పారాయణం అలాగే సత్యనారాయణ స్వామి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి రోజు చూసుకుంటే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈరోజు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులకు కూడా పూర్వవైభవం అనేది వస్తుంది. పోయిన ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో కూడా మంచి లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు
వృషభ రాశి వారు తమ అతిథుల ద్వారా ముఖ్య సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆప్తుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ముఖ్యులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు అనుకున్న అవకాశాలను పొందుతారు. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆశలు అనేవి నెరవేరుస్తారు. ఈరోజు ఇంటిలో శుభకార్యాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులకు తెలియపరుస్తారు. అలాగే భూములను వాహనాలని కొనుగోలు చేస్తారు. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక క్రీడాకారులకు పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. కళాకారులు ఊహించని అవకాశాలను పొందుతారు. ఇక టెక్నాలజీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు వృషభ రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే అవసరానికి ఇతరుల సహాయ సహకారాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను చేపడతారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారు ఈరోజు స్వయం కృషితో చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక పెద్దల సలహాలు పాటించడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఈరోజు క్రమశిక్షణ వలన మంచి ఆర్థిక లాభాలను అందుకుంటారు. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ఎవరి మాట వినకుండా తమ పనులు తాము చక్కదిద్దుకోగలుగుతారు. మౌనం మీకు వరంగా మారనుంది. ఈరోజు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయవంతమే అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. మిత్రుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. ఇక ఇతరుల నుండి కూడా రావాల్సిన సొమ్ము అందే సూచనలు కనిపిస్తున్నవి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య హుషారుగా గడిచిపోతుంది. ఇక అత్యంత దగ్గరి బంధువుల రాక మీలో ఆనందాన్ని నింపుతుంది. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు చివరి దశకు చేరుతాయి. అలాగే మరో స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక భాగస్వాములు కూడా మీరు చెప్పే సూచనలు పాటిస్తూ లాభాల దిశగా ప్రయాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో అవంతరాలను అధిగమిస్తారు. అలాగే ఉన్నతాధికారుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కళాకారులకు కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. ఇక టెక్నికల్ రంగం వారి తమ నైపుణ్యాన్ని చూపించుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. మిథున రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే పాత మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంతాన సంబంధ నూతన విద్య, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత నిర్ణయాలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఊహించని అదృష్ట యోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు
కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం కూడా ఉంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక ఈ రోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ప్రశాంతమైన జీవనం అనేది వీరి సొంతమని చెప్పవచ్చు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నూతన గృహయోగం కూడా ఉంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ మనోబలమే మీకు అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేసేందుకు పట్టుదలగా ముందుకు సాగుతారు. శత్రువులను కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇక కర్కాటక రాశి వారు తమ యొక్క విద్య, ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ధార్మిక కేంద్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీ మంచితనమే కొన్ని సమస్యల నుండి బయటపడవేస్తుంది. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో మీరంటే అందరూ ఆదరిస్తారు. ఇక దూరపు బంధువుల రాక మరింత సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక పెద్దల నుండి సంక్రమించే ఆస్తి కూడా మీకు కొత్తగా వచ్చి చేరుతుంది. అలాగే ఏదైనా కార్లను, బైక్లను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో పెట్టుబడులు సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో ఉన్నతాధికారుల దగ్గర ప్రశంసలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీ గుర్తింపునకు కారణమవుతుంది. ఇక క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు తమ నైపుణ్యతను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాల పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక కుటుంబ వాతావరణం అనేది పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు కూడా ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి మంచి అదృష్ట యోగం ఉంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా లభిస్తాయి. ఇక ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. సింహరాశి వారికి రోజు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు తిరుగు దక్కుతాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి నుంచి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో పూర్వ వైభవం అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులకు ఊహించని సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను లభిస్తాయి. మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక సింహరాశి వారికి రోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి.
ఇక కన్యా రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం వారి సొంతం అని చెప్పవచ్చు. విదేశీయాన యోగం ఉన్నది, వీసా సౌలభ్యం లభిస్తుంది, అలాగే మంచి ధనలాభం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సత్వర నిర్ణయాల వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. కన్యా రాశి వారికి కార్యజయంతో ఉత్సాహంగా ఈ రోజంతా గడుపుతారు. శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. అలాగే పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే సమాజంలో మీరు చెప్పిన విషయాలకు ఆమోదం అనేది లభిస్తుంది. మిత్రులతో మీ భావాలను పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వలన రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. సోదరుల ఆప్యాయత అనేది లభిస్తుంది. ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింతగా లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. టెక్నికల్ రంగాల వారికి కూడా తమ కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే మిత్రుల నుండి రుణ ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వివాదాలకు, అవమానాలకు, అలాగే అపార్థాలకి ఇంటిలో మీరు తావు ఇవ్వకండి. ఎందుకంటే దీనివల్ల గొడవలు జరిగి చాలా మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరుత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో కాస్త గొడవలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనాన్ని పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మద్యపానం సేవించి వాహనాన్ని నడపడం వల్ల కూడా ప్రయాణాల్లో ప్రమాదాలు అనేవి కనబడుతున్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశిలోని విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది మరియు చేసే తప్పిదాల వల్ల కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగం మార్పునకు కూడా మంచి సమయం కాదు ఈరోజు. కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక తులారాశి వారికి ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధంగా ఉండండి. అలాగే సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. కష్టపడ్డ ఫలితం అయితే కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు నిదానంగా చేపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కష్టమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు నిరుత్సాహపూరితమైన కాలంగా చెప్పొచ్చు ఈరోజు. మహిళలకి కుటుంబ సభ్యులతో కొన్ని రకాలుగా తగాదాలు ఏర్పడి మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉన్నందున కాస్త మౌనం పాటించి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. అలాగే స్వామివారికి వడమాలను సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కొన్ని విషయాలను చర్చిస్తారు.
ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కలుగుతుంది. సోదర మైత్రి ఉంది. ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వ్యాపారాలలో లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. ఇక వివాహ సంబంధ చర్చల్లో పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశీయాన యోగం కూడా ఇది వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులలో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలు పారిశ్రామిక వర్గాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదుర్గ మాతను పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం అనేది పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ఆలోచన విధానం వలన అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి పనులు ఏవైతే చేస్తున్నారో అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇక ఈ ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక అనుకున్న ఉద్యోగం పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు చాలా బాగుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు. రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోతాయి. మీ ఆలోచనలు వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఇక ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాల మేరకు లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అభద్రతాభావం తొలగిపోయి ఊరట అనేది కలుగుతుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు.
ఇక విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్య విషయంలో ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి బయటపడతారు. అలాగే మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది కనబడుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. మకర రాశి వారు ఈరోజు పట్టుదలతో కార్యసాధనతో మంచి పనులను పూర్తి చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వివాహ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. ఇక వివాదాల నుండి బయటపడతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు మకర రాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. కళాకారులకు, రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సినీ రంగం వారికి కూడా నూతన ప్రాజెక్టులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులను లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారు ఈరోజు సంకల్ప బలంతో ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా చాటుకుంటారు. కష్టాల్లో ఉన్నవారి సైతం ఆదుకుంటారు. ప్రముఖులతో పరిచయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. అలాగే రుణదాతల ఒత్తిడిలు తప్పిపోతాయి. అలాగే పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆస్తుల విషయంలో కూడా అగ్రిమెంట్లు అనేవి కుదురుతాయి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో భాగస్వాలను చేర్చుకునే విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. అలాగే మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ముందుకు సాగిపోతారు. ఇక మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గణేశునికి ప్రార్థనలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు మాత్రమే లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిత్రులతో వివాదాలు ఏర్పడి వాటిని మీరు రాజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ఈరోజు మీకు సఫలం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశాలు అయితే కనబడుతున్నవి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం ఏర్పడుతుంది. అలాగే డబ్బును, విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అయిన వారి చేతిలోనే మోసపోయే అవకాశం కూడా ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా ఈరోజు కొంత అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే ఈరోజు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనులు ముందుకు సాగక నిరాశ అనేది చెందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి.
ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పదు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు దొర్లే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అనేక రకాల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకు సామాన్యంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు శివస్తోత్రాలు పఠించడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే స్థిరాస్తి విషయాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే గృహంన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు. ఇక మీనరాశిలోని విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులను అందుకుంటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక కళాకారులు అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రస్తావన వస్తుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగులను దక్కించుకొని ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకున్న విధంగా విజయాన్ని పొందుతారు. మీరు వేసే అంచనాలు కొన్ని నిజమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఒక ఆప్తుని సలహాలు మీకు ఎంతో ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఏ వ్యాపారం చేసినా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు వివాదాలు అనేవి సర్దుకుంటాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.